Life and death are in the power of your tongue. No weapon that is formed against me shall ever prosper. Glory to God. Grace and peace be unto you to all the viewers of this program called Ashirvada Suvarta Jayberi. ఆశీర్వాద సువార్త జయబేరి అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కృపయును సమాధానమును కలుగునుగాక. Amen. Amen. Are you ready today? ఈ రోజు మీరు సిద్ధంగా ఉన్నారా? We are talking about faith. విశ్వాసమును గురించి మనం మాట్లాడుకుందాం. Faith to do the impossible. అసాధ్యమైనవి చేయడానికి కావలసిన విశ్వాసము. When you see the invisible, then you will do the impossible. ఎప్పుడైతే అదృశ్యమైన దానిని మీరు చూస్తారో అప్పుడు అసాధ్యమైన వాటిని మీరు చేయగలుగుతారు. Amen. ఆమేన్. See, Moses, all the great men saw something invisible so that they could do the impossible. మోషే గారు కానివ్వండి, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అదృశ్యమైన వాటిని చూచారు, అందుచేత అసాధ్యమైన వాటిని వారు సాధించగలిగారు. See, what do you mean by when you see the invisible? అదృశ్యమైన వాటిని చూడడం అంటే దాని అర్థం ఏంటండి? Seeing God. అంటే దేవుని చూడడం. Hallelujah. హల్లెలూయా. When you believe His word, మీరు ఆయన మాట విన్నప్పుడు, maybe that is not you don't see it, but when you believe what you don't see, that will come into manifestation. అది కనబడకపోవచ్చు, అదృశ్యమైనది ఉండొచ్చు, కానీ అట్టి అదృశ్యమైనదిగా ఉన్నట్టున్న దానిని నువ్వు ఎప్పుడైతే చూడగలుగుతావో అప్పుడు అది నీకు ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. See, everything happens by faith. ప్రతిది కూడానండి విశ్వాసమును బట్టియే జరుగుతూ ఉంటది. Faith is between you and God. విశ్వాసం అనేటువంటిది నీకును దేవునికిని మధ్యలో ఉంటున్నటువంటిది. Bible says according to Hebrew 11:6, it is impossible to please God without faith. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అంటాడు. See, faith is a substance of the things hoped for the evidence of things not seen. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువునై ఉన్నది. Amen. Amen. See, when you believe, when you have faith, when you go to God by faith, you will receive it because God is pleased by faith alone. ఎప్పుడైతే విశ్వాసముతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావో, విశ్వాసముతో నీవు నమ్ముతావో, విశ్వాసము దేవునికి నిన్ను ఇష్టునిగా చేస్తుంది గనక దేవుడు అసాధ్యమైనది నువ్వు విశ్వసించిన దాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. How do we get this faith? ఇంతకీ ఎలాగున ఇట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాము? See, every born again believer has this faith. తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి జీవితంలో కూడా విశ్వాసం అనేది ఉంది. A measure of faith is given to him. ఒక కొలత ప్రకారమైనటువంటి ఒక పరిమాణపు విశ్వాసము మీరు కలిగి ఉన్నారు. How do we develop faith? How do we get faith? ఎందుకు విశ్వాసం అనేటువంటి దాన్ని మనం ఎలా పొందుకోగలం, The ఎలా moment, సంపాదించుకోగలం? the moment you hear about Jesus Christ, you get faith. ఎప్పుడైతే నీవు యేసును గురించిన మాట వింటావో అప్పుడు నీవు విశ్వాసం కలిగినటువంటి. It's nothing to do by being born again or confessing your sins. It has nothing to do with it. ఏమండి, మనం విశ్వాసాన్ని పొందుకోవాలంటే ఇదిగో నువ్వు తిరిగి జన్మించితేనే, లేకపోతే నువ్వేదో ఫలాన్ని ఒప్పుకుంటేనే, లేకపోతే ఇలాగేదో ఇలాంటివి ఏమీ లేవండి అందులోని. See, let us see one situation. There was a woman suffering with the issue of blood. ఒక స్త్రీ మనకు కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. ఆమె రక్తస్రావం అనేటువంటి ఒక రోగముతో ఆమె పీడింపబడుతోంది. Mark 5. మార్క్ సువార్త 5వ అధ్యాయం. See, she was suffering from past 12 years. 12 సంవత్సరాలుగా ఆమె బాధపడుతూ వచ్చినది. Look at her situation. ఆమె యొక్క పరిస్థితి చూడండి ఒకసారి. Terrible situation. భయంకరమైన పరిస్థితి అండి అది. See, maybe you are also going through these terrible situations from so many years. ఏమో సహోదరి, బహుశా నీవు కూడా అనేక సంవత్సరాలుగా ఇలాంటి రక్తస్రావం అనే రోగముతో నువ్వు బాధపడుతున్నావేమో కదా. Or maybe some other issues of life that is bothering to all the viewers, you know that. లేకపోతే చూస్తున్నటువంటి సహోదరుడా, ఏదో ఒక విషయం అనేటువంటిది నిన్ను కూడా చాలా కాలంగా కలవరపరుస్తూ ఉండినదేమో కదా. Family issue, కుటుంబ సమస్య కావచ్చు, debt issue, అప్పు అనేటువంటి సమస్య కావచ్చు, a job issue, లేకపోతే ఉద్యోగాన్ని గురించిన సమస్య కావచ్చు, a disappointment issue, లేకపోతే నిరుత్సాహం కలిగించినటువంటి విషయం కావచ్చు, any issue that might be. ఏ విషయమైనా సరేనండి, Here, ఇక్కడ receive your healing freely. ఉచితముగానే నీ యొక్క స్వస్థతను విశ్వాసముతో పొందుకో. See, how did she receive it? ఇంతకీ ఈమె రక్తస్రావం కలిగినటువంటి ఈమె ఎలాగున తన యొక్క స్వస్థతను తను స్వీకరించగలిగింది? Look at her situation. ఆమె యొక్క పరిస్థితిని మనం ఒకసారి We'll చూద్దాం. read from 25. మార్క్ సువార్త 5వ అధ్యాయము 25వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటలు చదువుకుందాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి
తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చూడండి, she lost all the money she has. ఆమె కలిగినదంతా డబ్బంతా పోగొట్టుకుందండి ఆవిడ. How many of you know that when you go to a doctor, you will not do a free service, you know that? మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉచితంగా ఏ డాక్టర్ గారు కూడా మనకి సేవ చేయలేరు కదండి. But here Jesus, you know, he kept on healing freely. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరినీ పరమ వైద్యుడైన యేసయ్య ఉచితంగా బాగు చేస్తానే వచ్చాడండి. I am not against doctors, yeah. అలాగని మనలో వైద్యుల గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోకండి. Her situation became worst. కానీ ఈమెంటంటే తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు ఇంకా జబ్బు ముదిరిపోయింది ఆవిడకి. And 27th verse. ఆ తర్వాత 27 వచనంలో కనుక మనం చూస్తే ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. Amen. హల్లెలూయా. And then so happened. ఏం జరిగిందంటే ఇప్పుడు ఇవిడికి It so happened. ఏం జరిగిందంటే What did she hear about Jesus? ఈమె యేసును గురించి విన్నది అన్నది. ఏం విన్నదండి ఇవిడ? See, no wonder she was a Jew. ఈమె యూదురాలు, ఇందులో అనుమానం లేదంటాను నేను. And then, according to the law, ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే if somebody is going through this procedure, ఎవరైనా గనక ఒకరు ఎలాంటి రక్తస్రావం అనే రోగముతో గనక ఉంటే no one should touch her. ఎవ్వరు కూడా ఆమెను ముట్టుకోకూడదండి. She must sit at home. ఆమె ఇంటిలో వేరేగా మూలను కూర్చోవాలి. She should not come out. బయటికి ఎవరి దగ్గర రాకూడదు. And she is considered to be unclean. ఈమె అపవిత్రురాలు, బయట ఉండినటువంటి ఆవిడ అని అంటారు ఆవిడని. Amen. అవును కదండి. See, this is what the law says. ఇది ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి మాట. And now, ఇప్పుడు what she must have heard. ఆమె ఏమి విని ఉండవచ్చునో ఒకవేళ చూస్తే. Okay, let us get into deeper. ఇంకా కొంచెం లోతుకు వెళ్దామండి ఈమె విన్న If a విషయం. woman is suffering from the issue of blood, ఒక స్త్రీ రక్తస్రావం అనే ఈ రోగముతో గనక పీడింపబడుతుంటే according to the law, ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే let us see what the law says about this. దీని గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో మనం చూద్దాం. Let's go to Leviticus, లేవియ కాండము దగ్గరికి వెళ్దాం. 15th chapter, లేవియ కాండము 15వ అధ్యాయము 19th verse. 19వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట మనం చూద్దాం. Yeah. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. Okay. ఆమెను ముట్టువారందరూ సాయంకాలము వరకు అపవిత్రులగుదురు. See, if somebody touches her, ఎవరైనా ఆమెను ముట్టుకుంటే they will become unclean till evening. వాళ్ళు సాయంకాలం వరకు కూడా అపవిత్రులుగా ఉంటారంట. She should be set apart for 7 days. ఆమె 7 దినాలు కడగా వేరుగా ఉంచబడాలి. ఆమె 25th verse says, 25వ వచనం ఏమంటదంటే huh, ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా నుండు కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినములలో వలనే ఆ స్రావ దినములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలు. see, it is so clear వా, ఎంత వివరంగా ధర్మశాస్త్రంలో రాసించాడు చూడండి. that he said, ఈయనేమన్నాడంటే ఆమె శరీరములో నుంచి రక్తము కారుచు ఉండినటువంటి దినములన్నిటా కూడా ఆమె అపవిత్రురాలుగానే ఉంటుంది. amen. అవును కదండి. See, what she did was, ఇప్పుడు ఆమె ఏం చేసిందనంటే Jesus was full of grace. యేసుక్రీస్తు వారేమో కృపా సంపూర్ణుడిగా వచ్చాడు ఆయన ఈ లోకంలో. Let us go back again. మళ్ళీ వెనక్కి వెళ్దాం రండి ఇక్కడికి. And she heard and she got stunned by what Jesus was doing. ఆమె యేసుని గురించి విన్నప్పుడు ఆ యేసు చేస్తున్న కార్యాలకు ఆమె ఆశ్చర్యచకితురాలు అయిపోయింది. Let us go to Mark 1. మార్కు సువార్త 1వ అధ్యాయం దగ్గరికి వెళ్ళి చూద్దాం. When we read from 40 మార్కు and సువార్త 1వ అధ్యాయము 40వ వచనం దగ్గర నుండి 42వ వచనం వరకు ఉన్న మాటలు చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమై నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. hallelujah. హల్లెలూయా. See, even there is a law for this lepers, you know. కుష్ఠరోగులైనటువంటి వారి విషయంలో కూడా
చట్టం ఉందండి, ధర్మశాస్త్రం ఉందండి. They were not supposed to be touched by anybody else. ఈ కుష్ఠరోగులైనటువంటి వారు కూడా ఎవరు వాళ్ళని ముట్టుకోకూడదు, వీళ్ళెళ్ళి ఎవరిని ముట్టుకోకూడదు. Wherever they go, they must say unclean, 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 unclean. వారు ఒకవేళ ఎక్కడికైనా వెళుతున్నట్టే అపవిత్రుడను అపవిత్రుడను అపవిత్రుడని అరుచుకుంటూ వెళ్ళాలి వాళ్ళు. No one, if some clean touches the some clean person, perfect person without disease touches the leper, the perfect person will become unclean. చూడండి, ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, పవిత్రుడుగా ఉన్నవాడు కుష్టు వ్యాధి లేనటువంటి వాడు కుష్టు వ్యాధి అనే అపవిత్రత కలిగిన వాడిని ముట్టుకుంటే వీడు అపవిత్రుడు అయిపోతాడు. That's according to the law. ఇది ధర్మశాస్త్ర ప్రకారంగా ఉండే సత్యం. But here, కానీ ఇక్కడ చూడండి, Jesus యేసు touching the unclean, అంటే పవిత్రుడైనటువంటి ఈయన అపవిత్రుడుగా ఉన్న కుష్టు కలిగిన వాడిని ముట్టుకున్నాడు, and the unclean became clean. ఇప్పుడు ఆ అపవిత్రుడైన వాడు శుద్ధుడైపోయాడు అక్కడ. Amen. వారవా. See, and she heard about all these things, goodness. ఇప్పుడు చూడండి, ఈమె ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ధర్మశాస్త్రాన్ని ఎరిగిన యూదురాలయండి, ఇలా ముట్టుకుంటే వాడు బాగైపోతున్నాడన్న ఈ మంచిదని అనుగ్రహాన్ని విన్నది ఈమె. Hallelujah. అబ్బా, హల్లెలూయా. She was under the law. ఈమె చూడండి, వాస్తవానికి ఆ ధర్మశాస్త్రం క్రింద ఉన్న ఆవిడ. But what did she do? కానీ ఏం చేసిందండి ఈవిడ? She left the law. ధర్మశాస్త్రం ఏమైతే నాకేంట్లో She అనుకుంది, went for grace. కృప దగ్గరికి అన్నట్టుగా వెళ్ళింది ఈవిడ. Hallelujah. హల్లెలూయా. Under the law, ధర్మశాస్త్రం క్రింద చూస్తే your situation will become worse. ఇలాగున గనక వీళ్ళెవరన్నా వెళ్ళి ముట్టుకుంటే పరిస్థితులు ఇంకా బహు విషాదం అయిపోతాయండి, I mean, వరసైపోతాయి. it is destined that if you are under the law, cursed is everyone who are under the law. ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి వాడు శాపగ్రస్తుడు కనుక ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాడు ఎవరిని ముట్టుకోవడానికి వీలు లేకుండా అలాగే ఉండిపోవాలి. I mean, sin shall not have dominion over you, for you are not under the law but under the grace. కానీ దేవుని యొక్క వాక్యం ఏంటంటే, క్రొత్త నిబంధన ప్రకారం చూస్తే మీరు కృపకే గాని ధర్మశాస్త్రము క్రింద ఉన్నవారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయజాలదు అని చెప్పేసారు. Not only sin, sickness also. పాపమే కాదండి, రోగము కూడా మీ దగ్గరికి రాదు. Amen. ఆమేన్. What she did? ఆమె ఏం చేసిందండి? She was under the law. ఈమె ఒకప్పుడు ధర్మశాస్త్రం కింద ఉండింది, అలాగా She went for grace. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ధర్మశాస్త్రం నుంచి బయటకు వచ్చి కృప దగ్గరికి వచ్చిందండి ఈవిడ. See, the law will always lead you to grace. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా కృప దగ్గరికే మనల్ని నడిపిస్తుందండి. Amen. అబ్బా, ఆమేన్. She left the law and she went for grace. She received the healing. ఎప్పుడైతే ధర్మశాస్త్రం అనేటువంటి దాన్ని విడిచిపెట్టి ధర్మశాస్త్రం చూపించిన కృప దగ్గరికి వెళ్ళిందో, ఆ కృప వస్త్రపు చెంగును ముట్టిందో, వెంటనే ఆమె బాగుపడిపోయిందండి ఆవిడ. Amen. ఆమేన్. You know what are the words of Jesus when she did it? ఆమె అలా చేసినప్పుడు యేసు ప్రభు యొక్క మాటలేంటి తెలుసండి? See, there were so many people thronging on Jesus. అనేక మంది జన సమూహములు ఆయన మీద పడుతూ ఉన్నారంట. But the touch of this woman Kani. made him to turn back and look at her and say, Kani. who is he that touched me? ఈ ముట్టుకున్నటువంటి ఈమె యొక్క పట్టు లేకపోతే ఈమె ముట్టుకున్నటువంటి స్పర్శ ఇది వేరే ప్రత్యేకమైనది. అందుకని ఆయన చుట్టూ తిరిగి అంటాడు కదా, నన్ను ముట్టుకున్నది ఎవరు అని And అంటున్నాడు. Peter says, పేతురు అంటాడు కదా 31వ వచనంలో, ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అని అనేరు. and then what happened? ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనడం వల్ల ఆయన చుట్టూ చూచాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతా ఆయనతో చెప్పాను. And then, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, Hallelujah. సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాకని ఆమెతో చెప్పాను. Amen. ఆమేన్. See, when you see the goodness of God, స్నేహితులారా, ఆ దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు చూచినప్పుడు, దానిని వినినప్పుడు, when you see the God in his goodness, ఆయన మంచితనములో ఆ దేవుని నువ్వు చూడగలిగినప్పుడు, God sees you in your faith. అప్పుడు దేవుడు నిన్ను నీ విశ్వాసములో చూస్తాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Don't look to God and judge him like he's a God of judgment, God of judgmental. He's angry with you. He's very upset with you. Don't look at him that way. ఆ దేవుని చూచినప్పుడు లేక దేవుని గురించినటువంటి విషయాలు నువ్వు ఆలోచించినప్పుడు, అమ్మో ఈ దేవుడు తీర్పు తీరుస్తాడండి, మనం చెడ్డ చేసినందుకు ఆయన శిక్షిస్తాడండి, మన మీద ఆయన నేరారోపణ చేస్తాడండి, ఎలాగనో చూడొద్దండి ఆ దేవుణ్ణి. See,
His anger is but for a moment, but his favor is for life. ఆయన ఒకవేళ కోప్పడితే క్షణం మాత్రమే ఆయన యొక్క కోపం, కానీ ఆయన యొక్క దయ, ఆయన యొక్క మెప్పు అనేటువంటిది దీర్ఘకాలం ఉండేటువంటిదండి. And now ఇప్పుడు the favor has come upon us. ఆయన యొక్క దయ మన మీదకి వచ్చిందండి. You are favored one of God, you know that? ఏంటి, నువ్వు దేవుని చేత ఎంతో మెప్పు పొందదగినటువంటి వ్యక్తివి తెలుసా? I am the favored child of God. Hallelujah. దేవుని యొక్క గారాల బిడ్డనండి. The favor of God is upon me as never before. మూను పెన్నడు లేనంతగా దేవుని యొక్క మెప్పు ఘనత అనేటువంటిది నా మీద ఉండి ఉన్నది. Goodness of God is upon me in the name of Jesus. యేసు నామములో నేను ప్రకటిస్తానండి, ఆ దేవుని యొక్క అనుగ్రహం, మంచితనం ఇది నా మీద ఉంచబడి ఉన్నది. And it's upon you. అది మీ మీద కూడా ఉంది. His anger is but for a moment. ఆయన కోపం అనేటువంటిది ఒక్క క్షణమే. It is over. అది కూడా యేసు మీద మోపడి అయిపోయింది. Now it's favor time. ఇప్పుడు ఆయన యొక్క మెప్పు ఘనత ఇచ్చే సమయం ఇది. It's our time. ఇది మనం పొందుకునే సమయం. Say this, it's my time of favor of God upon me. మీరు కూడా ఈ మాట చెప్పాలంటే ఆ దేవుని యొక్క మెప్పు ఘనత పొందుకునే ఇది నా సమయం. Hallelujah. Hallelujah. I received that favor for my healing. నాకు స్వస్థత కొరకు ఆయన ఇచ్చే మెప్పు నేను తీసుకుంటూ ఉన్నా. I received that favor for my deliverance. నాకు విడుదల కొరకు ఆయన ఇచ్చే మంచితనాన్ని నేను తీసుకుంటూ ఉన్నా. I received that favor for prosperity. నేను వర్ధిల్లుట కొరకు ఆయన ఇచ్చే మంచితనాన్ని నేను తీసుకుంటూ ఉన్నా. I received that favor for blessings of the Lord to abound upon my life. ఆయన యొక్క ఆశీర్వాదములు నా జీవితం మీద నిలిచి ఉండినట్లుగా ఆయన యొక్క మెప్పు ఘనత నేను తీసుకుంటూ ఉన్నా. Amen. ఆమేన్. Wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడ declare the favor of God is upon me. ఆ దేవుని యొక్క మెప్పు ఘనత అనేటువంటిది నీ మీద ఉంది. Hey, if you are going for job interview, ఏమండి, ఒకవేళ ఉద్యోగ ఇంటర్వ్యూ కొరకు వెళ్తున్నావా? the favor of God is upon me. Say this. దేవుని యొక్క ఫేవర్ అనేటువంటిది నీ మీద ఉందని చెప్పు. Do not fear. భయపడొద్దు. The moment when the moment of anger of God is over, దేవుడు కోపగించుకునేటువంటి ఆ గడియ అనేటువంటి సమయం అయిపోయిందండి. అది the favor is upon you. ఇప్పుడు ఆయన యొక్క మెప్పు, ఆయన యొక్క ఘనత ఇది Favorable time for you, child. నీ కొరకు అనుకూలమైనటువంటి కాలములు ఇచ్చినాడు దేవుడు. Forget those things which are behind. వెనుకున్న వాటిని మర్చిపో. Now go forward ఇప్పుడు ముందుకే సాగిపో. with the favor of God. ఆ దేవుని యొక్క అనుగ్రహంతో సాగిపో. Wherever you go, ఎక్కడికి వెళ్తా అక్కడ say this. ఈ మాట చెప్తూ ఉండు. I am profusely favored of God. నేను బహుగా దేవుని యొక్క మెప్పు ఘనత పొందిన వ్యక్తిని. If you are going to a doctor, ఒక డాక్టర్ దగ్గరికి ఒకవేళ వెళ్తుంటే before you go, మీరు అక్కడికి వెళ్ళేదానికి ముందే favor of God is upon me. దేవుని యొక్క మెప్పు అనేది నీ మీద ఉందని ప్రకటించుకో. Doctor will be astonished to see where did that disease go. అరే ఈయనకున్న వ్యాధి, ఈమెకున్న వ్యాధి ఎక్కడ పోయిందా అని డాక్టర్ గారు ఆశ్చర్యపోతాడు ఆయన. Favor of God. ఎందుకంటే దేవుని మెప్పు ఘనత, Favor of God దేవుని యొక్క అనుగ్రహం నీ మీద is upon church right now. సంఘం మీద ఉండేదని Say, ప్రకటిస్తున్నాడు. arise, shine, కాబట్టి లెమ్ము తేజరిల్లు. for the light has risen upon you. ఏం చేయాలంటే దేవుని యొక్క వెలుగు నీ మీద For the ప్రకాశించింది. favor of God is risen upon you. దేవుని యొక్క మెప్పు నీ మీదకి వచ్చినది. The darkness and the utter darkness will come upon the earth, but the light has risen upon you. The favor of God is risen upon you. చీకటి కటిక చీకటి జన్మల కమ్ముకుంటూ ఉన్నప్పటికీ దేవుని యొక్క మెప్పు, దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క అనుగ్రహం అనే వెలుగు నీ మీద ప్రకాశించింది. Amen. ఆమేన్. See, when this woman touched Jesus, ఎప్పుడైతే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసును ముట్టిందో she obtained healing. వెంటనే స్వస్థత ఆమె సంపాదించుకుంది. Jesus did not say, come on, since now you obtained healing, confess your sins. You obtained healing, come on, do all the rituals again. Go back and perform the law. ఆమె వచ్చి సాక్ష్యం చెప్పిన తర్వాత అలాగా నీవు స్వస్థత పొందినట్టుగా నువ్వు అనుకున్నావా, నువ్వు వెళ్ళి పాపాలు ఒప్పుకో, నువ్వు వెళ్ళి ఫలం చేయి, నువ్వు వెళ్ళి ఫలాన్ని రీతిగా ఉండు, ఇవన్నీ చెప్పలేదు ఆయన. He said, ఆయన ఏమన్నాడంటే, daughter. కుమారి. Oh, అబ్బా ఎంత అద్భుతమైన మాట అండి. daughter. కుమారి, Today God is calling you, ఈ రోజు నీ దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. my daughter, నా కుమార్తె అంటున్నాడు. my son, నా కుమారుడా అంటున్నాడు. I love you, నేను నిన్ను ప్రేమిస్తున్నా. and you are my beloved. నీవే నా ప్రియమైన వ్యక్తి అంటున్నాడు. Come to me as you are. నువ్వు ఉన్న పాటని నా యొద్దకు రాని పిలుస్తున్నాడు. I will not reject you. నేను నిన్ను తృణీకరించనంటున్నాడు. I will accept you ఉన్న పాటనే నేను నిన్ను అంగీకరిస్తాను రా అంటున్నాడు. because of what my son Jesus has done on the cross of the ఆ Calvary. దేవుడు చెప్తున్న మాట ఏమన్నాడంటే, నా కుమారుడు ఆ యొక్క శిలువ మ్రాను మీద చేసిన బలియాగమును బట్టి నేను నిన్ను అంగీకరిస్తున్నా రా, నా మెప్పు నీకు ఇస్తాను అంటున్నాడు. Don't be condemned. నువ్వు నేరారోపణగా నువ్వు ఉండొద్దు, శిక్షా విధిలో ఉండొద్దు. There is therefore no condemnation for those who are in Christ Jesus. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి, ఏ నేరారోపణ తీర్పు వారి మీద ఇక లేదు. Only unconditional love. బా, ఆయన యొక్క అవధి లేని ప్రేమ నీ మీద ఉంది. Love. ప్రేమ.
Enjoy this love. ఈ ప్రేమలో మీరు ఆనందించండి. Enjoy this favor ఆయన యొక్క మెప్పుని ఘనతని మీరు as అనుభవించాలి. never before. మునుపెన్నడూ లేనంతగా ఆనందించండి. See, this child came trembling and with fear she came to Jesus. చూడండి, ఆ యొక్క స్త్రీ వణుకుచు భయపడి యేసు పాదముల దగ్గరికి వచ్చి మోకరించిందండి. She thought, ఆమెనుకుంది, because I perish. ఇదిగో నేను నశించిపోతాను అనుకుంది. But she thought, if according to the law, ధర్మశాస్త్ర ప్రకారంగా if an unclean woman touches a clean person, she must be stoned to death. చూడండి, చట్ట ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా అపవిత్రురాలైనటువంటి ఒక వ్యక్తి గనక పవిత్రమైన వ్యక్తిని ముడితే రాళ్లతో కొట్టి చంపాలండి ఆవిడ్ని. Because she disobeyed the law of God. చూడండి, ఈమె దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టే కదా రక్తస్రావ రోగంతో ఒక పవిత్రుడైనటువంటి వాడిని ముట్టిన చేత. అందుకని రాళ్లతో కొట్టి చంపేస్తారేమో అనేటువంటి పరిస్థితి వచ్చినా యేసు దగ్గరకు వచ్చి మోకరించింది ఆమె. But now కానీ ఇప్పుడు ఏమైంది? she cannot be stoned. ఇప్పుడు రాళ్లతో కొట్టబడే పరిస్థితి లేదు యేసు దగ్గరికి వస్తే. Law cannot stone her ఇప్పుడు ధర్మశాస్త్రం ఆమె మీద రాళ్ళు వేసి కొట్టడానికి లేదు. because she's clean. ఎందుకంటే ఈమె పవిత్రురాలైంది. Hallelujah. హల్లెలూయా. When you come to grace, నువ్వు కృప దగ్గరికి వస్తే law become confused. ధర్మశాస్త్రం గలిబిలైపోతుంది. And Jews and Sadducees will become confused. యూదులు శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళు గలిబిలైపోతారు వాళ్ళు. But when Jesus came, కానీ యేసు he వచ్చినప్పుడు was rebuking Sadducees and Pharisees, not the sinners, not the prostitutes, not the people who are messing around. When he was sitting with short Zacchaeus and having supper, పొట్టివాడైనటువంటి జక్కయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆయన భోజనాన్ని కూర్చున్నాడండి. and Sadducees and Pharisees began to question his disciples, why your master sitteth with sinners and wine bibbers. ఈ శాస్త్రులు పరిసయ్యులైనటువంటి వాళ్ళు వచ్చి యేసుప్రభు శిష్యులు బయట ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ తర్కం చేస్తున్నారు. ఇదేంటి మీ యొక్క ప్రభు మీ యజమానుడైనటువంటి ఆయన పాపులతోనూ సుంకలతో కలిసి భోజనం చేస్తున్నాడు అని మాట్లాడుతూ వచ్చారు వాళ్ళు. And Jesus said, అప్పుడు యేసయ్య అంటాడు కదా, I did not come for righteous but came for sinners. నేను Hallelujah. నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చానని చెప్తున్నాడు. But according to the law there is no one righteous, no, not one. అయితే ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే ఒక్కడు నీతిమంతుడు లేడు, ఎవ్వరూ నీతిమంతులు లేరండి. See, Jesus did not offend Sadducees and Pharisees. అక్కడ యేసుక్రీస్తు వారు కూడా మళ్ళా శాస్త్రులు పరిశీలనటువంటి వారిని గాయం పరిచినట్లుగా వాళ్ళ నొప్పించలేదు ఆయన. Maybe had he rebuked them, then they would have been offended, they would have gotten away. But he said, I did not come for righteous. Means Jesus was saying, okay, you are righteous people, but I came for sinners. You know that? అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చానని చెప్పినప్పుడు ఒక విధంగా ప్రభు చిత్రం మాట్లాడినారే, బాబు మీరు నీతిమంతులని మీరు అనుకున్నారు, మీ కొరకు కాదు పాపులైనటువంటి వారి కొరకు వచ్చాను అనేటువంటి రీతిగా అలాగూ ఆయన మాట ఉపయోగించారు. Because they say, according to Romans 10, రోమపత్రిక 10వ అధ్యాయం ప్రకారంగా చూస్తే, యాలయనగా వారు దేవుని నీతి నెరుగాక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. see, because all these people they were self-righteousness. చూడండి, ధర్మశాస్త్రమును బట్టి ఏ ఒక్కరు కూడా నీతిమంతులుగా చేయబడలేదు, నీతిమంతులుగా చేయబడలేరు. ఇప్పుడు ఒకవేళ ధర్మశాస్త్రంలో 99.999 చొప్పున అన్ని చేసి 0.0001 అనేటువంటి రీతిగా ఒక్క విషయంలో మిస్ అయితే మొత్తం ఈ 99 అన్నిట్లో వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నట్టే. That's it. అంతేనండి బాబు. See, we are no longer under the law. కాబట్టి ఇప్పుడు మనము ధర్మశాస్త్రం క్రింద ఉన్న వాళ్ళము కాము. Law always brings wrath and death. ధర్మశాస్త్రం అనేటువంటిది ఉగ్రతని మరణాన్ని తెస్తదండి. But the grace brings love. కానీ కృప ప్రేమని విజయాన్ని తీసుకొని వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Receive Jesus into your life. ఇప్పుడే ఆ యేసుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. Receive healing in the name of Jesus. యేసు నామములో స్వస్థతని మీరు పొందుకోనండి. Dear daughter, ప్రియమైన కుమార్తె, probably you are going through the same situation. బహుశా నీవు కూడా ఇలాంటి పరిస్థితి గుండా వెళుతున్నావేమో కాదు. 12 years. 12 సంవత్సరాలుగా Jesus came. యేసు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. Jesus is coming to your house right now. ఇప్పుడే యేసయ్య ఈ కార్యక్రమం ద్వారా నీ ఇంటిలోనికి వచ్చి ఉన్నారు. Say this prayer. ఈ మాట నువ్వు చెప్పు, ఈ ప్రార్థన. Dear Jesus, ప్రియమైన యేసు, welcome into my house. నా హృదయంలో నా ఇంటిలోనికి ఆహ్వానిస్తూ Welcome into my family. నా కుటుంబంలోనికి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నా. Welcome into my problems. మీరే చెప్పుకోండి అలాగనా, యేసు నా సమస్యలోనికి నిన్ను ఆహ్వానించుకుంటున్నాను. Be the Lord of my problems. నా సమస్యలన్నిట్లో మీరు ప్రభువుగా అధికారిగా ఉండండి. And destroy them. వీటిలన్నిటిని మీరు లయం చేసేయండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్ అని చెప్పండి. Hallelujah. అంతేనండి. హల్లెలూయా. Lay your hands on the TV. ఇప్పుడే టీవీ మీద మీరు చేతులు పెట్టుకోండి. I release the healing anointing right now. ఇప్పుడే నేను స్వస్థత అనేటువంటి అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. And this happens only by grace. ఇది కృప ద్వారానే మీ విశ్వాసమును బట్టి జరుగుతుంది. It happens by faith. ఇది మీ యొక్క విశ్వాసమును బట్టి మీరు అద్భుతాన్ని ఇప్పుడే అనుభవించబోతున్నారు. మీరు Faith is not the rules.
ఫెయిత్ విశ్వాసం అనేటువంటిది నువ్వు ఇది చేయాలి అది చేయకూడదు అనేటువంటి నియమ నిబంధనలతో కూడింది కాదు ఇది. When you see your God in His grace, God will see you in your faith. అదృశ్యుడైనటువంటి యొక్క దేవునిని నీ యొక్క విశ్వాసముతో కృప ద్వారా నువ్వు చూడగలిగినప్పుడు దేవుడు నీ విశ్వాసములో నిన్ను చూచి నీకు అద్భుతములను ఇప్పుడే జరిగిస్తున్నాడు. When you know God is a God of grace, దేవుడు కృప కలిగిన దేవుడని నువ్వు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు then God will see you in your faith. అప్పుడు దేవుడు నిన్ను నీ విశ్వాసములో చూచి నీవు అద్భుతాన్ని అనుభవించేటట్టుగా చేస్తూ ఉన్నాడు. Amen. Right now, ఇప్పుడే మీరు టీవీ lay hands on the TV. ఇక్కడే ఈ టీవీ మీదకి ఎలా చేతులు చాపుకోండి. Father, where two agree upon anything, it is done by you, you said. తండ్రి ఎక్కడైనా ఇద్దరు నీ నామములో అంగీకరించినప్పుడు అది నీ వలన జరుగుతుందని మీరు చెప్పారు. Me and my dear brother Suvatraj garu, we agree upon this right now. నేను నా యొక్క సహోదరులు సువర్తరాజ్ గారు మేము ఇరువురం ఈ విషయంలో ఏకీభవించి మేము అడుగుతూ And the ఉన్నాం. people who laid their hands on the TV also, we agree for them right now. అలాగనే నాన్న మాతో అంగీకరించి ఏకీభవించి సమ్మతించి ఎవరైతే తమ యొక్క చేతులని టీవీ మీద పెట్టి ఉన్నారో వారితో కూడా మేము కలిసి మేము ప్రార్థిస్తున్నాం. We release your virtue right now. ఇప్పుడే నీ ప్రభావాన్ని ఇక్కడ విడుదల చేస్తూ ఉన్నాం. We release your anointing right now ఇప్పుడే నీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాం. to break every sickness from their life. We break every chain of bondage from their life in the name of Jesus. ప్రతి బంధకమైనటువంటి గొలుసులను యేసు నామములో వారి జీవితంలో నుంచి తెంచివేస్తున్నాము. And we command the works of the evil one to leave them and go in the name of Jesus. శత్రువు అయినటువంటి వారు చేసేటువంటి కార్యములన్నీ కూడా వారి జీవితంలో నుంచి విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాము. We speak complete restoration, పరిపూర్ణమైనటువంటి విడుదల వీరికి మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. complete healing పరిపూర్ణ స్వస్థత from the crown of your head to the toe of your feet in the name of Jesus. యేసు నామములో మీ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు స్వస్థత మీకు కలుగును గాక. The favor of God is coming upon you as never before. దేవుని యొక్క మెప్పు అనుగ్రహం అనేటువంటిది మునుపెన్నడూ లేనంతగా మీ మీదకి దిగి వస్తున్నది. In the name of Jesus. యేసు నామములో It is flowing into the anointing of God is flowing in every nerve of your body. దేవుని యొక్క అభిషేకం మీ యొక్క దేహములో ఉన్న ప్రతి నరములోనికి ప్రసరిస్తున్నది. Ribabakasa, thank you Jesus. In the name of Jesus. యేసు నామములో Amen. ఆమేన్. Thank you Lord ప్రభువా నీకు వందనాలు నాయనా. for healing them, స్వస్థపరిచేందుకు for వందనాలు. delivering them. విడుదలించినందుకు వందనాలు. Amen. ఆమేన్. Thank you Father. తండ్రి నీకు వందనాలు. You're healed. మీరు స్వస్థత పొంది ఉన్నారు. You're delivered. మీరు విడుదల పొంది ఉన్నారు. Amen. ఆమేన్. Is there anybody who want to receive Jesus as a Lord and Savior? ఎవరైనా మీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారిని మీ ప్రభువుగా రక్షకునిగా అంగీకరించాలని సిద్ధపడుతున్నారా? This is the right time. ఇదే అనుకూలమైన సమయం. If you want to, మీరు కనుక అలా సిద్ధపడి స్వీకరించాలనుకుంటే say this prayer. ఈ ప్రార్థన మాటలు నా వెనకాల చెప్పండి. Dear Jesus, ప్రియమైన యేసు, thank you that you died for my sins. నా పాపముల కొరకు నువ్వు చనిపోయావు, నీకు వందనాలు. Thank you that you bore my sickness. చెప్తుండే మాటలు, నా పాపములను భరించావు, నీకు వందనాలు. Thank you Lord that you became cursed for us so that in turn we'll be blessed. మేము ఆశీర్వదించబడినట్లు నీవు శాపమైనందుకు వందనాలు. Right now Jesus, ఇప్పుడే యేసు, we believe మేము నమ్ముచున్నాం that you died on the cross, నీవు సిలువలో చనిపోయి rose again on the third day, మూడవ దినాన్ని తిరిగి లేచి and sat at the right hand of the Father right now. తండ్రి You're కుడి seated. పార్శ్వమున మీరు కూర్చునియండి విజ్ఞాపన చేస్తున్నామని మేము నమ్ముచున్నాం. Right now Jesus, ఇప్పుడే యేసు, come into my heart, నా హృదయంలోనికి రండి, come into my life, నా జీవితంలోనికి రండి, be the Lord of my life. నా జీవితానికి ప్రభువుగా ఉండండి. Amen. ఆమేన్. Till then, అప్పటి వరకు వచ్చే వారం మిమ్మల్ని కలుసుకునేటంత వరకు live by faith. విశ్వాసంతో మీరు జీవించండి. Receive the goodness of God. ఆ దేవుని యొక్క మంచితనాన్ని మీ విశ్వాసమును బట్టి మీరు స్వీకరించండి. Amen. ఆమేన్.